మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఇక్కడ భవిష్యత్ అంటే భయం వేస్తూ ఉంటుంది అందరికీ, కొంతమందికి, అందరికీ కాదు. కొంతమందికి భవిష్యత్ అంటే భయం. ఆ పరిస్థితి వస్తే ఎలా ఎలా బ్రతకాలనేటువంటిది ఒక భయంగా ఉంటుంది. ఇందులో ఈ అంటే భవిష్యత్తు అనేటువంటి సందర్భంలో అమ్మాయిలైతే పెళ్ళైపోయిన తర్వాత భర్తనో లేకపోతే అత్త మామలో ఈ ఇత్యాది వాళ్ళ యొక్క ఇబ్బందుల వల్ల ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది, ముందు ముందు ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు భయానికి లోను కావడం జరుగుతుంది. భయస్థులు అయితే, సుకుమారంగా పెరిగినటువంటి వారైతే ఇంకా ఇబ్బందులు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే ఒక ఆడపిల్ల భవిష్యత్తు గురించి బ్రహ్మాండంగా ఆలోచన చేస్తూ ఉంటుంది. నేను భర్తతో ఇలా ఉండాలి, అలా ఉండాలి, వాళ్ళని అన్యోన్యంగా ఉండేటువంటి వాళ్ళని చూస్తూ తను ఒక ఫీలింగ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దానికి భిన్నంగా, తద్భిన్నంగా ఇక్కడ అత్తవారింట్లో కనిపించేసరికి తట్టుకోలేకుండా చిగురుటాకులా వణికిపోతూ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో కూడా చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వైపు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనం అంతా పేపర్లలో చూస్తూ ఉంటాం. ఇది ఆడపిల్లలకు సంబంధించినటువంటి విషయం. ఇక రెండవది, భర్త మంచివాడే అవుతాడు, కానీ భర్త నుండి ఆస్తిపాస్తులు ఏముండవు, భర్త అంతా యాక్టివ్గా ఉండలేకపోతూ ఉంటాడు. అంటే సొసైటీలో చక్కగా ఉండి సంపాదించేటువంటి పరిస్థితి లేనప్పుడు అయ్యో ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే ఈ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ రోజులలో చదివించడం అనేటువంటి విషయం అయితే మామూలుగా ఉండదు కదా. ఇదంతా ఉంటుంది కనుక ఈ ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఇబ్బందులు పాలు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు భవిష్యత్తు గురించి అయ్యో నా భర్త ఇలా ఉన్నాడు, సంపాదన అనేటువంటిది ముందు ముందు ఎక్కువగా ఉండదు, నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి చాలా చాలా ఇబ్బందులు, ఇలా మానసికమైనటువంటి క్లేశలో ఉండిపోతూ ఉంటారు. ఇది అంటే భవిష్యత్తు అనేటువంటిది అక్కడ ఇబ్బందిగా ఉంటుంది. ఇక మగపిల్లలకు వచ్చినట్టయితే మగపిల్లలకు భవిష్యత్తు ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది? ఈ ఆడపిల్లల వల్ల అంత ఇబ్బంది ఏమి ఉండదు. సరే, ఏదో నలుగురు కూర్చొని మాట్లాడడము అది వేరు ఉంటుంది. ఆడపిల్లలు బయటికి వెళ్ళి సరిగ్గా చేయలేనటువంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది కనుక, అంటే వర్క్ చేసుకొని సంపాదించడం చాలామందికి తక్కువగా ఉంటుంది కనుక కొంచెం వాళ్ళు ఇబ్బంది పడడం అయ్యో అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అనాదిగా వాళ్ళు మొదటి నుండి డిపెండ్ అయ్యారు. సరే ఈ కాలంలో, ఈ మోడర్న్ కాలంలో వాళ్ళు ఏదో పనులు చేస్తున్నారు, వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, అందరూ ప్రోత్సహిస్తున్నారు, అది చాలా మంచి పరిణామం. అయితే ఇక్కడ మగవాళ్ళ విషయంలో ఏంటంటే వీడికి పెద్దగా చదువు ఉండదు, సరే చదివినా వీడికి స్కిల్స్ ఉండవు, బ్రతికేటువంటి పరిస్థితి. ఇప్పుడు చదువు ఉండాలి, ఇప్పుడు మినిమం డిగ్రీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సరే ఏమీ లేకపోయినా కూడా మారవటీస్ ఉన్నారు కదా, గప్చుబు బండిలు కట్లెట్లు ఏదో పెట్టేసేసుకుంటూ వాళ్ళు ఒక స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు కదా. మన ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే తెలివితేటలకు, సంపాదనకు, తెలివితేటలకు, చదువుకు సంబంధం ఉండదు. తెలివితేటలకు చదువుకు ముఖ్యంగా సంబంధం ఉంటుంది. మీకు తెలివితేటలు ఉండొచ్చు, చదువు లేకపోయినంత మాత్రాన బ్రహ్మాండంగా ఎదిగినటువంటి వాళ్ళు ఎంతమంది మనకు కనిపించారు. కనుక దానికి దీనికి సంబంధం లేదు. అయితే ఇక్కడ సొసైటీలో బ్రతకాలంటే వీడికి ఏం కావాలి? ఇప్పుడు చదువు రూట్లో మీరు వెళ్ళాలి అని అనుకుంటే చదువుకోవాలి. చదువు ఒక్కటే కాదు, చదువును ఉపయోగించుకునేటువంటి తెలివితేటలను కూడా మీరు సంపాదించుకోవాలి. భవిష్యత్తు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మీరు 200%, భవిష్యత్తు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే 200% ఇతడికి స్కిల్స్ ఉండాలి. ఇతడికి ఏ స్కిల్స్ ఉండవు. స్కిల్స్ లేనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? స్కిల్స్ లేవు, చదువుకున్నాడు, అనర్గళంగా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడలేడు, ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేడు. అంటే సహజ సిద్ధంగా ఇలాంటి వాళ్ళకి కొంత భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది? అంటే ఏం లేవు కదా, సొసైటీలో ఎలా బ్రతుకుతాము, భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తేనే వీళ్ళకి భయం అవుతూ ఉంటుంది, ఎలా బ్రతుకుతామని. స్కిల్స్ ఉండవు, చదువు కూడా స్ట్రాంగ్గా ఉండదు. కొంతమంది ఏదో నడిపిస్తూ ఉంటారు, డిగ్రీ అయితే అయిపోతుంది. అక్కడ ఇంటర్వ్యూలో ఏదో హ్యాండ్ రైటింగ్ విషయంలో ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మాట్లాడాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిలో, ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పిల్లవాడు కరాటే నేర్చుకున్నాడు, చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకొని ఉన్నాడు. సరే, అతడు ఏ బెల్ట్ అనేది పక్కన పెట్టండి, కొంతకాలం ఒక 6 నెలలు, సంవత్సరం ఒక తర్ఫీదు పొంది ఉన్నాడు.
ఎవరి ముందైనా కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతూ ఉంటాడు. ఎవరైనా చేయలేపినా కూడా ఆటోమేటిక్‌గా ఈ బ్లాక్ చేయడానికి ఒక హ్యాండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ అతడు ధైర్యంగా ఉండగలుగుతాడు. ఎందుకు? ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని ఇతను పెంపొందించుకొని ఉన్నాడు కనుక. అదే ఏదీ లేనప్పుడు అక్కడ ఇద్దరు కనిపించారు. లేకపోతే తనకన్నా బలంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఏదో బెదిరిస్తున్నాడు అంటే భయాందోళనకు గురి కావడం అనేటువంటిది సహజంగా ఉంటుంది. అలాగే భవిష్యత్తు అంటే భయం ఎందుకు ఉంటుంది అంటే, మీకు ఎలాంటి స్కిల్స్ లేకుండా మీరుండి జీవితాన్ని సరదాగా గడిపినప్పుడు మీకు ఖచ్చితంగా 200% భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉంటుంది. సరే, ఏమైనా తల్లిదండ్రులు సంపాదించి ఉంటే ఇతను బిజినెస్ పెట్టుకోవచ్చు. కానీ అతనికి బిజినెస్ను ఎలా చేయాలి, బిజినెస్ పట్ల మమకారం లేదు అనేటువంటి విషయం ఉంటే కనుక ఆ బిజినెస్ కూడా కొలాప్స్ అవుతుంది. అంటే సంపాదించి ఉంటే పర్లేదులే, మా తల్లిదండ్రులు ఏదో సంపాదించారు బ్రతుకొచ్చాను, అది లేకపోతే భవిష్యత్తును తలుచుకుంటే ఎందుకు భయం అనిపిస్తుంది? ఏమి మనం లేనప్పుడు కదా. ఒక పిల్లవాడు చక్కగా ఒక అబ్బాయి బ్రహ్మాండంగా చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకుందాం. బ్రతకడానికి ఒక వాళ్ళు ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుంటూ అయినా కూడా హ్యాపీగా బ్రతకొచ్చు కదా. సరైనటువంటి టీచర్లు ట్యూషన్ చెప్పడానికి ఎక్కడ సమయం ఉంది అంటే, ఇక్కడ మీకు స్కిల్స్ మొదటి నుండి ఎప్పుడు కూడా ఒక పిల్లవాడుగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంటిలో ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉండాలి. తల్లిదండ్రులకు సహకారం ఇస్తూ ఉండాలి. ఏ పనైనా కూడా చేయడానికి ముందుకు వస్తూ ఉండాలి. మగపిల్లలైతే బయటికి సంబంధించినటువంటి విషయాలు చక్కబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీనివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. భవిష్యత్ అంటే భయం ఉండదు, ఎలాగైనా బ్రతకొచ్చు అనేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. నిర్మాణం ఉండాలి కదా లోపల. ఎక్కువగా స్కిల్స్ ఉన్నాయనుకుంటా, అతనికి కరాటా వచ్చు, అలాగే చదువు బాగా చెప్పగలుగుతాడు, ఇలాంటి కొన్ని ఇచ్చేకోండి, ఇంకా ధైర్యం ఉంటుంది వాళ్ళకి. కనుక మీరు మొదటి నుండి మీ దగ్గర లేనివి ఏవైనా ఉంటే అది ఫ్యూచర్లో ఇవి మాకు అవసరము అని అనుకున్నప్పుడు మీరు మొదటి నుండే నేర్చుకుంటూ వెళ్ళాలి. ప్రతి అమ్మాయిని మీరు మొట్టమొదటిసారిగా ఎక్కడ వేయాలి అంటే, స్కూల్లో వేస్తున్న ఇమ్మీడియట్లీ కరాటా, యోగా ఇలాంటి వాటిలలో మీరు పెట్టేసేయాలి. సో దానివల్ల ఏంటంటే, ఈ కసరత్తుల వల్ల శరీరం చాలా పటుత్వంగా తయారవుతుంది. బాడీకి ఒక మంచి స్ట్రక్చర్ వస్తుంది పిల్లలకి. తర్వాత ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. చాలా ఆరోగ్యంగా ఉంటారు. మనకి హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేటువంటిది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు పరిస్థితులు అన్నీ అర్థమవుతున్నాయి కదా. భవిష్యత్తు అంటే ఎందుకు భయం ఉంటుందంటే, మీరు సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళిపోతే. సో ఇలాంటి సందర్భంలో అయితే కొంతమందికి ఇంకొకటి కూడా ఉంటుంది. ఇవన్నీ కొన్ని ఉన్నప్పటికీ కూడా కాలం కలిసి రాదు వాళ్ళకి. వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా కాలం కలిసి రాకుండా ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది గత జన్మానుసారం ఉంటుంది, లేదా ప్రారంభకరమైన సరిగ్గా నిర్మాణం చేసుకోకుండా ఉండడం కూడా అయి ఉండొచ్చు. అందుకని ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఇలాంటి సందర్భంలో కాలభైరవ సాధన చేయాలి. కాలభైరవ సాధన మామూలు సాధన కాదు. కాలాతీతుడు భైరవుడు, కాలానికి అతీతుడు. ఈ కాలానికి అతీతుడు అనేటువంటిది చాలా తక్కువ విధానంలో ఉంటుంది. కాలంతో పాటు వెళ్ళేటువంటి కొన్ని అవతారాలు కూడా అలాగే ఉంటాయి. కానీ కాలభైరవుడు కాలాతీతుడు, కాలానికి అతీతంగా ఉంటాడు. కాలం అతని ఆధీనంలో ఉంటుంది. కనుక కాలభైరవ ఉపాసన అనేటువంటిది చాలా శక్తివంతంగా చేయాలి. అయితే ఈ కాలభైరవ ఉపాసన అనేటువంటి దాన్ని గురుముఖత మాత్రమే తీసుకోవాలి. ఎవరైనా సరే రాసి ఇచ్చేసి చేసుకోపోండి అంటే కాదు. దాని విధానము ఉంటాయి, ఒక 15 పాయింట్లు ఉంటాయి. అవన్నీ చెప్తూ ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటిది చెప్పిన తర్వాత మాత్రమే మంత్రోపదేశము ఆ సిస్టమేటిక్గా ఇవ్వాల్సి వస్తుంది. అలా మీరు తీసుకున్న తర్వాత కనుక మీరు ముందుకు వెళ్ళడం అనేటువంటిది మీరు ప్రారంభిస్తే కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. కాలభైరవ ఉపాసన సమస్త కాలాన్ని కూడా మీకు అనుకూలంగా మారుస్తుంది. సరే, ఎవరికైనా ఇలాంటి లేవంటే వాటిపైన ఇంట్రెస్ట్ కలిగించి వాటిని ఇతనికి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. రప్పించడం అంటే అవకాశాలు భగవంతుడు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ మనకు ఉండేటువంటి ఇక్కడ హైందవ సాంప్రదాయంలో కర్మ సిద్ధాంతం ఉంటుంది. మీరు ఎంత చేస్తే అంత ఎదుగుతారు. చేయాల్సింది మీరే. మీకు కళ్ళు, చెవి, ముక్కు, మీకు సమస్తం కూడా మీకు ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగించుకొని మీరు వెళ్ళాల్సిందే తప్ప, మీరు అలా వెళ్ళకుండా అన్నీ మాకు కావాలి అని అనుకుంటే మాత్రం కుదరదు. మీకు ఈ కాలభైరవ ఉపాసన మంచి అవకాశాలు కల్పిస్తుంది. కానీ అవకాశాన్ని పట్టుకొని వెళ్ళాల్సింది మాత్రము మీరే. ఇదే కర్మ సిద్ధాంతం. మిగతా వాళ్ళగా దేవుని నమ్ముకుంటే ఆయన చేసేస్తాడు,
లేకపోతే మా దేవుడిని నమ్మట్లేదు కనుక మా దేవుడు చెప్పాడు మీ ఆస్తులన్నీ మాకే, మీరు మా మతంలోకి రావట్లేదు కనుక మిమ్మల్ని చంపేస్తాము, నరికేస్తాము, ఈ ఇలాంటిది ఉండదు. చాలా స్పష్టంగా ప్రకృతి ధర్మాలే హైందవ సాంప్రదాయాలు, గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మ సాంప్రదాయాలు. మీరు వర్క్ చేసుకోండి, అవకాశాలు మీకు కల్పించబడతాయి, చేసుకోండి, ఎదగండి. మీరు ఎంత ఎదిగితే అంత చేసుకున్న వాటికి చేసుకున్నంత అని చాలా స్పష్టంగా శక్తివంతంగా చెప్పినటువంటి విధానము కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కనుక కాలభైరవ ఉపాసన చేయండి. కాలభైరవ శక్తివంతమైనటువంటి ఒక 5 లైన్లు ఉండేటువంటి 5 వాక్య రూపంలో ఉండేటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం ఉంటుంది. కాలభైరవ ఉపాసన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, స్కిల్స్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, కాలం అనుకూలంగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే, కాలం అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే అంటే మరింత అనుకూలంగా మారుతుంది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అనానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, అనుకూలంగా లేని వాళ్ళు చేస్తే అంత అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇక సమస్యలు కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ ఇత్యాది అన్నిటిని కూడా నిర్మూలన చేయడం జరుగుతుంది. చాలా శక్తివంతమైనటువంటి ఉపాసన కాలభైరవ ఉపాసన. అందుకని అందరూ గురుముఖతః తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో మీరు ఓం భం కాలభైరవాయ హుం ఫట్ నమః, ఓం భం కాలభైరవాయ హుం ఫట్ నమః అనేటువంటి మంత్రాన్ని ఇక ఇలా ఒక వాక్యంలో వచ్చేటువంటి మంత్రము 3 నుండి 11 మాలలు ప్రతిరోజు మీరు చేసుకుంటూ వెళ్ళండి. అది మీ ఇష్టం. ఒక నియమితమైనటువంటి సమయాన్ని ఎంచుకొని మీరు చేయడం మొదలు పెట్టాలి. కాలాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. కాలభైరవ ఉపాసన చేయలేనటువంటి వారు ఖచ్చితంగా కాలాన్ని గౌరవించాలి. ఏ ఉపాసన అయితే చేయలేకపోతారో తత్సంబంధమైనటువంటి వాటికి గౌరవప్రదంగా రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. అప్పుడు మనకు కాలం అనుకూలంగా కొంత, అంటే కాలాన్ని గౌరవించడం మొదలు పెడితే కాలభైరవుని యొక్క అనుగ్రహం కొంత వస్తుంది. గురుబలం లేకపోతే గురువులను రెస్పెక్ట్గా చూడడము, పుస్తకాలు చదవడము, జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయడం మొదలు పెడితే గురు బలం లేకపోయినా, అంటే గ్రహరీత్యా గురు బలం లేకపోయినా గురు అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. తద్వారా మార్పులు చేర్పులు అనేటువంటివి జరుగుతాయి. అందరికీ బ్లెస్సింగ్స్.